హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన సహచరి తెలుగు నవల చివరి భాగం. ఈ భాగంలో రజనీ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? పుష్పవల్లి రజనీ యొక్క జీవన సహచరిగా, ధర్మపత్నిగా ఉంటుందా? ఈ భాగంలో తెలుసుకుందాం. ఆ రోజు ఆదివారం. రజనీ ఇంట్లోనే ఉన్నాడు. పుష్పకి అప్పుడే పాఠం చెప్పి తను నవల చదువుకుంటూ కూర్చున్నాడు. అమ్మ రమ్మంది అంటూ వచ్చాడు రుక్మిణమ్మ చిన్న కొడుకు పుష్ప కోసం. గంట నుండి పుస్తకాల ముందు కట్టిపడేసినట్టుగా ఉంది పుష్పకు. ఒక ఆట ఆడి వద్దామని మనసు పీకుతుంది. కానీ రజనీ కోప్పడతాడని భయం. పనుంది, రానని చెప్పు. ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళమంది. వెళ్ళనా అన్నట్టు రజనీ కేసి చూసింది పుష్ప. నీ ఇష్టం అన్నట్టుగా నిర్లిప్తంగా చూశాడతను. పుష్ప తూనీగలా బయలుదేరింది. రజనీ లేచి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఆవరణలో శివారెడ్డి రెండో కొడుకు వెంగళ్ రెడ్డి నిలబడి ఉన్నాడు. పుష్పని రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. పుష్ప అతడిని గమనించనట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. పరాయి మగాడు ఒళ్లంతా కళ్ళు చేసుకొని తన భార్యని చూచి సహించే శక్తి ఒక చవటకు మాత్రమే ఉంటుందేమో. వెంగళ్ రెడ్డిని ఈ స్థితిలో గమనించడం ఇది మొదటిసారి కాదు. గుండెలో ఎక్కడో భగ్గుమన్నట్టుగా అవుతుంది రజనీకి. పుష్ప మరి అంత అమాయకురాలని తను అనుకోవడం లేదు. ఒక పరాయి మగాడు తనని తినేట్టు చూస్తున్నాడని తెలిసి అతడికి నేత్రపర్వం చేస్తుందంటే ఛీ. రజని నిప్పుల మధ్య వేగుతుండగానే పుష్ప చీర ప్యాకెట్తో తిరిగి వచ్చింది. రుక్మిణమ్మకని తెచ్చాడట వెంగళ్ రెడ్డి. ఉల్లి నైలెక్సులు కట్టే వయసానాది అంటుంది. ఆమె నచ్చితే నన్ను తీసుకోమంది. పుష్ప చీర వెప్పి రజనీకి చూపింది. తేయాకు పచ్చ మీద చక్కటి ప్రింటు చీర బాగుంది. కానీ అది వెంగళ్ రెడ్డి తెచ్చాడంటే కంపరమెత్తినట్లుగా అయ్యింది రజనీకి. వద్దు, ఇచ్చేసిరా అన్నాడు ఇంకేమీ అనకుండా. ఎందుకు? చీర నాకు బాగా నచ్చింది. పుష్ప ముఖం ఆశాభంగం చెందినట్టుగా అయ్యింది. ఇక నీకు నచ్చే చీరలే ఉండవా? వచ్చే నెల నేను తీసుకువస్తాను చీర. పుష్ప ముఖంలో మళ్ళీ ఆశ తలెత్తింది. ఆవిడ ఇప్పుడే డబ్బివ్వక్కర్లేదు, ఉన్నప్పుడు ఇమ్మంది. పుష్ప, నువ్వు నాతో కాపురం చేయబట్టి ఇన్ని రోజులైంది. నన్ను అర్థం చేసుకోలేదా? చేసుకున్నా నాకు అనుకూలంగా నడుచుకోవడం ఇష్టం లేదా? సీరియస్గా అడిగాడు. అరువు బేరాలు అడుక్కు తినడాలు నాకు సరిపడవు. ఈ చీర ధర ఏ 150 రూపాయలో ఉంటుంది. నా జీతం సగం నీ చీరకే పెడితే ఆ నెల మనం ఏం తింటాం? ఈ అజ్ఞాతవాసం, ఈ దరిద్రపు బ్రతుకు ఎన్నాళ్ళు? భగ్గుమన్నట్లుగా అడిగింది. నీతో నేను కలిసి జీవించినన్నాళ్ళు అంటే ఏమిటి దీనర్థం? ఉంచుకున్న దానితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారే. నిన్ను నేను నిజంగా ఉంచుకోదలిస్తే కన్నవాళ్లని ఎదిరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ చిన్న ఉద్యోగం చూచుకొని ఇలా వచ్చేసే అవసరం ఉండేది కాదు. నా పెద్దలు సంపాదించిన ఆస్తి రాసుల కొద్దీ మూలుగుతుంది. అందులో ఏ కాస్త విదిలించినా నీలాంటి 1000 మందిని ఉంచుకోగలను. కోపాన్ని నిగ్రహించుకుంటూ మళ్ళీ అన్నాడు. ప్లీజ్, అనవసరంగా నిప్పు వేసి మన మధ్య చిచ్చు రగిలించకు. నీలాంటి 1000 మందిని ఉంచుకోగలను అంటే డబ్బు పారేస్తే చాలు తను ఉంపుడుగత్తెగా ఉండే రకమన అర్థం? నల్లబడిపోయింది పుష్పముఖం. పెళ్లిలో ఒకే ఒక్క చీర తెచ్చాడు రజని. పెళ్ళై కాపురం పెట్టిన ఇన్ని రోజుల్లో ఒక చీర కాదు, జాకెట్ గుడ్డ కూడా కొనలేదు. పెళ్లికి తండ్రి తీసుకున్న 4 చీరలు పాతబడిపోతున్నాయి. పెట్టెలో ఒక్క చీర కూడా లేదు. కనీసం ఒక చీర కోరినా, ఒక సినిమాకు తీసుకువెళ్ళమని కోరినా అది ఉంపుడుగత్తెలు కోరే కోరికల్లా కనిపిస్తాయా ఈయనకు? ఈ భాగ్యానికేనా ఈయన తనని ప్రేమించి పెళ్లి చేసుకుంది? పుష్పకి దుఃఖం, కోపం రెండూ పోటీపడి వచ్చేస్తున్నాయి. చీర మడతపెట్టి రుక్మిణమ్మ కొడుకుని బయట నుండే పిలిచి ఇచ్చేసి ముసుగుదన్ని పడుకుంది పుష్ప. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. పుష్ప అలా ముడుచుకు పడుకుంటే రజనీకి ఎలాగో ఉంది. పుష్పకి కోపం తెప్పించకూడదనుకుంటే పుష్ప కోరికలెన్నెని తీర్చగలడు? ఈరోజు 150 రూపాయల చీర కొనమంటుంది. రేపు మరొకటి. ఆమెకి పుట్టే కోరికలు తీర్చడానికి తనకి పెద్ద జీతం లేదు. అలాగని భార్యకి చీరలు తేకుండా ఉంచుతాడా? వసతి కొద్దీ ఒక్కొక్కటి తెస్తాడు. ఆ మాత్రం అర్థం చేసుకోదేం పుష్ప తనను? ఆమె తనను అర్థం చేసుకుని తనతో సహకరిస్తే కదా ఈ సంసారాన్ని శాంతివంతంగా తీర్చిదిద్దగలిగేది. పుష్పకి తను శాంతంగా నచ్చజెప్పాల్సింది. అంత పౌరుషంగా మాట్లాడి నొప్పించాల్సింది కాదేమో. పుష్ప మృదువుగా ఆమె మీద చెయ్యి వేశాడు. నువ్విలా కోపం తెచ్చుకుంటే నాకెలాగో ఉంది.
నీకు చీరలు కావాలని నాకు తెలియదా? కొద్దిగా ఓపిక పట్టు. సంసారానికి అవసరమైన సామాను కొనడంతోనే సరిపోతుంది నా జీతం. ఇప్పుడంత అర్జెంటుగా కావలసిన సామాను లేదు. వచ్చే నెల నీకొక చీర తీసుకుంటాను. కానీ ఇంతింత డబ్బు పెట్టి చీరలు తీసుకోగల తాహత్తు నాకు లేదు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగాలన్నది నా అభిమతం. నాకీ బడిపంతులు ఉద్యోగం ప్రశాంతంగా నేను చదివిన చదువుకొక అర్థం ఇచ్చేదిగా ఉంది కాబట్టి తక్కువ జీతమైన ఈ ఉద్యోగమే చేస్తాను. ఈ ఉద్యోగంలో ఉండి 2 చేతులా సంపాదించడం అసంభవం కాబట్టి నీకు అలాంటి ఆశలు చెప్పలేను. సంతృప్తి ఎక్కడిది పుష్ప? అది మనం తెచ్చుకోవడంలో ఉంది. నిజమే, సంతృప్తి ఎక్కడిది? మానం చాటు చేసుకోవడానికి ఏ గోసెపాతరో ఏ చిన్న గోచిగుడ్డో సరిపోతుంది. 3 నాళ్ల ముచ్చట ఈ దేహం. దీనికెందుకీ సింగారాలన్నీ? వికటంగా మాట్లాడుతున్నావు. అలా వికటంగా మాట్లాడితే ఏం చెప్పేది? ఏం చెప్పక్కర్లేదు. నన్ను మా పుట్టింటికి పంపేయండి. మీ చిన్న జీతానికి నేనెందుకు గుదిబండలా? నిన్ను పుట్టింటికి పంపేసి నేను సన్యాసుల్లో కలిసిపోనా? కొంటెగా నవ్వి ఆమె బుగ్గగిల్లాడు. చూడు, నువ్విలా పడుకుంటే నాకేం తోచటం లేదు. లే, టీ తాగాక అలా ఊరవతలకి షైరు పెడదాం. అదే సినిమా అనుకోమంటారు, అదే స్వర్గ విహారం అనుకోమంటారు. అనుకోవడంలో ఉందంతా అంటారు. కరెక్ట్. ఆ మాత్రం అర్థం చేసుకున్నావా? నేను ధన్యుడిని అవుతాను. నవ్విన వాళ్ల ముందు నవ్వుల పాలు కాకుండా మర్యాదగా కాపురం చేసుకుంటాం. తల్లిదండ్రులను ఎదిరించి కులాలు విడిచి ఏం బావుకున్నారు అని వెటకారం చేసే అవకాశం ఇవ్వకూడదు ఎవ్వరికీ. అబ్బా, మీ నీతులు విని విని బోరు కొడుతుంది. విసురుగా మరో ప్రక్కకి తిరిగింది పుష్ప. నా చేతగానితనంతో నీ మనసు నొప్పించానా? క్షమించు పుష్ప, క్షమించమన్నాగా. ఇకలే. ఈ సాయంత్రం మనం అందంగా మలుచుకుందాం. లేచి ముఖం కడుక్కురా. ఈలోగా టీ పెడతాను. పుష్పని బలవంతంగా లేపి పెరట్లోకి పంపించి రజని వంటింటి వైపు బయలుదేరాడు. మరునాడు రజని బడికి వెళ్ళాక ఇంటికి తాళం పెట్టి ఎదురింటికి వెళ్ళింది పుష్ప. రుక్మిణమ్మ లోపలెక్కడో ఉన్నట్టుంది. పిలుద్దామనేంతలో వెనుక ఎవరిదో గొంతు వినిపించింది. నిన్న చీర వాపస్ చేశావేం? ఉలిక్కి పడ్డట్టుగా వెనుదిరిగి చూపింది పుష్ప. ద్వారబంధాల మీద చేతులు వేసి గుమ్మం మధ్యగా నిలబడి ఉన్నాడు వెంగళ్ రెడ్డి. అతడు పట్టి పట్టి తనని ఎంత చూసినా మాట్లాడడం మాత్రం ఇదే మొదలు. జవాబు ఏం చెప్పాలో తోచనట్టుగా కళ్ళు దించుకుంది. మీ ఆయన వద్దన్నాడా? మరి? ఇప్పుడు అవసరం లేదు. పండక్కి ఆయన కొంటానన్నారు. నువ్వేమనుకోనంటే అసలు నిజం చెప్పనా? పుష్ప గుండె దడదడలాడుతుంటే అతడికేసి ప్రశ్నార్థకంగా చూసింది. మొన్న సిటీకి వెళ్ళినప్పుడు సూట్ బట్టలకని వెళ్ళాను. షాప్లో ఆ చీర షోకేస్ బొమ్మకి కట్టించారు. ఆ చీరలో నువ్వు ఆ బొమ్మ కంటే అందంగా ఉంటావనిపించింది. చప్పున కొనేశాను. ఆ మాటల్లో అతడు తీసుకుంటున్న చనువు, అతడు తన మీద ఏర్పరచుకున్న అభిప్రాయం వెల్లడి అవుతుంటే మండిపోవాల్సింది పుష్ప. కానీ అలా జరగలేదు. రజనీ సహచర్యంలో అణచివేయబడుతున్న కోరికలకు అతడు ప్రాణం పోస్తున్నట్టుగా అనిపించింది. అతడు తన మీద చూపుతున్న శ్రద్ధకు ఆమె కృతజ్ఞతగా చూసింది. మాటలు రావా? వచ్చావా పుష్పవల్లి అంటూ లోపల నుండి వచ్చిన రుక్మిణమ్మ ఇందాక వెంగళ్ వేసిన ప్రశ్న వేసింది. చీరను తీసుకుంటావనుకున్నాను. ఎందుకు వాపస్ చేశావు? తల్లి వచ్చిన వెంగళ్ అక్కడ నుండి కదలలేదు. వాళ్ల సంభాషణలో పాలు పంచుకోవాలన్నట్టుగా అక్కడే నిలబడ్డాడు. మా ఆయనకి అంతంత ఖరీదు చేసే బట్టలు తీసుకోవడం ఇష్టం లేదు. తన జీతం చిన్నదట. కళ్ళు చెమ్మగిల్లగా కడుపులో బాధ చెప్పుకున్నట్టుగా అంది. నేను ఒక్కసారే డబ్బిమ్మనలేదుగా. వీలున్నట్టు అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ చీర తీసుకెళ్ళు పుష్ప. నేనది తెచ్చిందే నీకోసం. తన మనసు దాచుకోలేనట్టుగా అన్నాడు వెంగళ్. తల్లి ముందు బయట పడిపోవడానికి అతడు సంకోచించలేదంటే వెంగళ్ ఆంతర్యం ఆ తల్లికి తెలిసే ఉండాలి. ఆమె వెంగళ్ని ప్రోత్సహిస్తున్నట్టా? పుష్ప ఆలోచనలకు అంతరాయం కలగజేస్తూ అంది రుక్మిణమ్మ. పంతులుగారు ఏం మనిషో నాకు అర్థం కాదు. అసలు ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు. మా చిన్నాడికి ట్యూషన్ చెప్పమంటే ఫీజు వద్దు, ఊరికే కాసేపు చెప్పమంటే చెబుతాను అన్నాడట. తోటలో కాసిన కాయో కూరో పంపితే తీసుకోడు. పాలు పెరుగు అసలే తీసుకోడు. ఇదేం మనిషో అనుకుంటాను. ఈ కాలంలో మరీ ఇంత సత్యవ్రతం పనికిరాదు. అభిమానం కాబోలు వెంగళ్ వెటకారంగా అన్నాడు. జీపు తీసుకుని రేపు మేము సినిమాకి వెడుతున్నాం. పంతులుగారు నిన్ను పంపిస్తారా లేదా? ఇదివరలో ఓసారి పిలిస్తే రానన్నావు.
ఆయన వద్దన్నాడని చెప్పలేక తనకే ఇష్టం లేనట్టుగా చెప్పింది. ఆయన తీసుకెళ్ళడు, తనను ఒకరితో పంపడు. ఏం చెయ్యాలి? ఎంతసేపు ఆయన్ని అర్థం చేసుకోమంటాడు తప్ప తనని, తన ఆశల్ని అర్థం చేసుకోడెందుకని? పుష్పవల్లి, నువ్వీ మధ్య సంతోషంగా ఉండడం లేదెందుకని కుతూహలంగా అడిగింది రుక్మిణమ్మ. మరలా అడిగితే నాకు ఏడుపు వస్తుంది. ఏం చేస్తాను? చేసుకున్నది అనుభవిస్తున్నాను డగ్గుత్తికతో అంది పుష్ప. పంతులుగారొచ్చారు, పిలుస్తున్నారు అంటూ కబురు రాకపోతే కడుపులో బాధంతా కక్కి వేసేదేమో పుష్ప. మరునాడు పుష్ప అడగ్గానే ఆమెను సినిమాకి పంపడానికి అంగీకరించాడే గాని ఆమె వెళ్ళినప్పటి నుండి ముళ్ళ మీద ఉన్నట్టుగా కాలం గడపసాగాడు రజని. కారణం, డ్రైవర్ సీట్లో వెంగల్ రెడ్డిని చూడడం. వెంగళ్ వ్యక్తిత్వం మీద సదభిప్రాయం లేదు రజనీకి. భార్యని పుట్టింట్లో వదిలేసి ఆమెని తీసుకురావడం లేదంటే ఆ మగవాడు దుర్మార్గుడో చవటో కావాలి. వెంగళ్ చవటవాడు కాదు కాబట్టి మొదటి కోవకే చెందుతాడు. అయినా అతడి మీద మండిపడడానికి తనకి అధికారం ఎక్కడుంది? పరాయి మగవాడికి సమీపంగా వెళ్ళకూడదన్న బుద్ధి తన భార్యకి ఉండాలి. ఇది సంకుచితమని. ఆమెకు స్వేచ్ఛ ఇస్తే ఆమె తన హద్దులు తెలుసుకోనంతగా దిగజారిపోవచ్చు. అప్పుడు నవ్వుల పాలయ్యేది ఆమె బ్రతుకు కాదు, తన బ్రతుకు. భార్య పరపురుషుడి ఆకర్షణలో లోబడిందంటే అది భర్త అసమర్థత క్రిందకి వస్తుంది. పుష్ప వచ్చింది. ఎన్నో రోజుల బందీఖానా తరువాత స్వేచ్ఛగా గాలి పీల్చుకువచ్చిన ఉల్లాసం ముఖంలో చిందులేస్తుంటే, పిక్చర్ బాగుందా? చాలా బాగుంది. పుష్ప, నేను నీతో లేనందుకు నీకేమనిపించలేదా? ఒక్కదాన్ని వెళ్ళలేదుగా. అవును, వెంగళ్ తోడుండగా తను లేని లోటు ఎలా కనిపిస్తుంది? పుష్పని తను అనవసరంగా అనుమానించి మనసు కలుషితం చేసుకుంటున్నాడేమో. పుష్ప, నేనొక మాట చెబుతాను, వింటావా? పుష్ప చెయ్యి పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ అడిగాడు. ఏమిటి? ఇంకెప్పుడు నువ్వు బయటకి వాళ్లతో కలిసి సినిమాకు వెడతానని చెప్పకు. వెడితే మనిద్దరం వెళ్ళాలి అంతే. ఎన్నిసార్లు అడగలేదు మిమ్మల్ని సినిమాకి తీసుకువెళ్ళమని నిష్ఠూరంగా అంది. తీసుకెళ్లడానికి సినిమా హాలు దగ్గర లేదు, 3 మైళ్ళు. ఎవరినో బండి అడగాలి. నాకలా బాగుండదు. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. నెల జీతంలో కాస్తా మిగిల్చి ఒక సైకిల్ కొనుక్కోవాలని చూస్తున్నాను. వీలైతే ఇన్స్టాల్మెంట్లో చూస్తాను. సైకిల్ వచ్చాక జుమ్మని నిన్ను వెనక ఎక్కించుకుని కొంటెగా చూశాడు తెచ్చుకున్న ఉత్సాహంతో. మీకు సైకిల్ వచ్చేసరికి నేను ముసల్దాన్నైపోతాను. అప్పుడు మీరు పిలిచినా సినిమా చూడాలన్న సరదా ఉండదు. అవును, ఇప్పుడు నేను వాళ్లతో వెళ్ళొస్తే ఏమైంది? రుక్మిణమ్మకి నన్ను చూస్తే తన చిన్న కూతుర్ని చూచినట్టుగా ఉంటుందట. అంత ఆప్యాయంగా పిలిస్తే ప్రతిసారి రానని ఎలా చెప్పాలి? వెంగళ్ రెడ్డికి తన భార్యను చూచుకున్నట్టుగా ఉండదు. రజనీకి లోపలెక్కడో భగ్గుమంది. మొద్దు, ఎలా చెప్పాలి నీకు? విసుగుతో మౌనం వహించాడు. కిటికీ పక్కన కూర్చున్న పుష్పకు ఎదురింటి ఆవరణలో శివారెడ్డి జీపు పక్కన నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న వెంగళ్ కనిపిస్తున్నారు. వెంగళ్ పెద్ద అందగాడు కాదు, కానీ గండు మీసాలు పెంచి అతడిలో స్త్రీత్వాన్ని ఉద్వేగపరిచే మగసిరి పెళ్ళుబుకుతుంటుంది. హుందాతనం, ఐశ్వర్యం అన్నీ ఉన్న వెంగళ్ ఈ మధ్య ఎక్కువగా పుష్ప ఆలోచనల్లో చోటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు రజనీకి ఐశ్వర్యం, హుందాతనం ఏవీ లేవు. తన వాళ్ళని, తన ఆస్తిని కాలదన్ని వచ్చిన రోజే అతడు నిరాడంబర ప్రియుడైపోయాడు. ఒక మామూలు బడిపంతులు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. వెన్నెల తరిగిన పగటి చంద్రుడిలా కనిపిస్తున్నాడు రజనీ పుష్పకు. ఎప్పుడు చూచినా కోరికలకు హద్దులు పెట్టమని చెప్పే అతడిని చూస్తే చెప్పలేని చికాకు వస్తున్నది. తను ఎందుకు చేసుకుంది రజనీని? ఒకనాటికైనా అతడి తల్లిదండ్రులు జరిగిందంతా మర్చిపోయి తమని దగ్గరకు తీస్తారని, దొరల ఇంటి కోడలిగా దర్పం మొలకబోయొచ్చని. కానీ 4 రోజుల క్రితం నారాయణరావు గారు వచ్చినప్పుడు వాళ్ల మాటల్లో తన జీవితానికి ఆ అదృష్టం మరి లేదన్న విషయం స్పష్టమైపోయింది. భూపేంద్ర గారికి ఈ మధ్య ఆరోగ్యం అసలు బాగాలేదట. కొడుకును తీసుకురమ్మని నారాయణరావుని పంపింది సుధామయ్యి. కానీ రజని నిష్కర్షగా చెప్పాడు, ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని చూడాల్సి వస్తే సతీ సమేతంగా తప్పితే తను ఒక్కడు వచ్చే ప్రసక్తి లేదని. అది జరగని పని చిన్నబాబు. ఆమెను ఏనాటికి వాళ్ళు కోడలిగా స్వీకరించలేరు అన్నాడు నారాయణరావు. అయితే ఈ జన్మకు వాళ్ల ముఖం చూసే అదృష్టం మరి లేదని చెప్పండి. తను రజనీకి భార్యే కానీ అతడి తల్లిదండ్రులకు కోడలెప్పటికీ కాలేదు.
లక్షలాస్తిని గడ్డిపోచలా త్వజించి వచ్చేసిన రజని తన చిన్న జీతాన్ని, ఆ జీతంతో ఏర్పడ్డ తన జీవితాన్నే ఎంతో అపురూపంగా ప్రేమించడం నేర్చుకున్నాడు. ఆ చిన్న జీతంతో ఒక చిన్న స్వర్గం సృష్టించుకునే తాపత్రయంలో ఉన్నాడు. తను ఏ కోరిక కోరినా నా జీతమెంతో నీకు తెలియదా అంటాడు. పుష్పకి అతడిని, అతడి చిన్న జీతాన్ని, అతడు సృష్టించుకోదలిచిన స్వర్గాన్ని ఏట్లో కలిపి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎదురింట్లో ఉన్నంతసేపు తను ఒక స్వర్గంలో ఉన్నట్టు, ఇంటికి వస్తూనే నరకంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ఈ నిరాశలో వెంగళ్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అతడి కళ్ళల్లో ప్రతి చేష్టలో తనంటే పడి చచ్చేంత ఇష్టం కనిపిస్తున్నాయి. వెంగళ్ భార్య చదువుకున్నదట, బాగా ధనవంతుల బిడ్డట. ఈ పల్లెటూరు అంటే పరమ బోర్ అట. దాని తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళమని గర్వం, నాకంటే ఓ డిగ్రీ ఎక్కువ ఉందని మిడిసిపాటు. దాని పొగరు చూస్తే నాకు ఒళ్ళంతా కారం రాచుకున్నట్టుగా అవుతుంది అంటాడు వెంగళ్. త్వరలో ఆమెకు విడాకులిచ్చేసి తను రెండో వివాహం చేసుకోదలిచినట్టు కూడా చెప్తాడు. ఆ రోజు విజయదశమి. పండక్కి శివారెడ్డి కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చారు. పెద్ద కొడుకు, కోడలు కూడా వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. మధ్యాహ్నానికల్లా భోజనాలైపోగా కొత్త బట్టల్లో ముస్తాబైపోయారంతా. మగవాళ్ళు పేకాటకి కూర్చుంటే ఆడవాళ్లు పచ్చీసు పరుచుకు కూర్చున్నారు. పుష్పవల్లి బాగా ఆడుతుంది అని చెప్పింది రుక్మిణమ్మ. పిలుచుకు వస్తానైతే వెంటనే తయారైంది చిన్న కూతురు రాధ. పండగ పూట వస్తుందో లేదో అన్నారెవరు. నేను తీసుకురమ్మన్నానని చెప్పు అంది రుక్మిణమ్మ. రాధ వచ్చేసరికి పుష్ప వాళ్ల భోజనాలు అప్పుడప్పుడే అయ్యాయి. అమ్మ నిన్ను తీసుకురమ్మంది. కుర్చీలో ఉన్న రజనీని ఓరగా చూస్తూ అంది రాధ. మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నాకు సిగ్గేస్తుంది, నేను రాను బాబు. నిన్ను ఎవరూ చూడకుండా లోపలికి తీసుకువెడతాను సరా? పుష్ప ముఖం కడుక్కొని రజనీ తెచ్చిన కొత్త చీర కట్టుకొని తయారైంది. వెళ్ళనా అన్నట్టు రజనీ వంక చూసింది. రాధ అక్కడే ఉండడంతో ఏమనలేకపోయాడు రజనీ. అన్న పుష్ప మనసంతా వాళ్ళింట్లోనే ఉంటుందని తెలుసు. ఎవరూ చూడకుండా లోపలికి తీసుకువెడతానన్న రాధ మగవాళ్ళందరూ కూర్చున్న హాలు మధ్య నుండే తీసుకువెళ్ళింది. హాల్లోకి ఒక మెరుపుతీగ ప్రవేశించినట్టుగా అయ్యింది. మగవాళ్ల కళ్ళన్నీ ఒక్కసారిగా జిగేలుమన్నాయి. రాధ భర్త కనుబొమ్మలు, భుజాలు ఎగురవేసి, అబ్బా, ఊళ్ళోకి ఇంత అందగత్తె ఎలా వచ్చిందోయ్ అన్నాడు వెంగళ్ని ఉద్దేశించి. మన ఎదురింట్లో ఉన్నాడు ఒక స్కూల్ మాస్టర్, ఆయన భార్య. ఇంత అందం కళ్ళ ముందుంచుకొని ఊరికే ఉన్నావా? ట్రయల్స్ చేయకుండానే ఉంటానా? నేను మగవాడినే, డౌట్ పడకు నవ్వాడు వెంగళ్. లైన్లోనికి వచ్చిందా? ఈ మాటలు పుష్ప చెవిలో పడకుండా ఉండలేదు. తన అందం వాళ్లల్లో సంచలనం కలిగించడం పుష్పకి మిస్ ఇండియా బిరుదు లభించినంత గర్వాన్ని ఇచ్చింది. తన అందం ఎలాంటి మగవాణ్ణైనా తల వంచేట్టు చేస్తుందన్న ధీమా కలిగింది. రుక్మిణమ్మ కోడలు గాని కూతుళ్ళు గాని ఎవరూ అందగత్తెలు కాదు. వాళ్లల్లో పుష్ప అందం ప్రత్యేకంగా మెరిసిపోతోంది. రుక్మిణమ్మ పెద్ద కూతురు పద్మావతి. ఇంత అందంగా పుట్టడానికి ఏం పూజలు చేసుకున్నావో చెప్పు అంది. మాస్టారు ఇంకా బాగా ఉంటారక్క, సినిమా హీరోలు పనికిరారు ఆయన ముందు అంది రాధ. రజనీ అందం తలుచుకొని పరవశంలో పడిపోతున్నట్టుగా. ఏదో ఒక సాకు చేసుకుని మీ ఇంటికి వస్తాం, చూపెడతావా మీ ఆయన్ని? చూస్తామంతే, ఎత్తుకుపోం హాస్యంగా అంది పద్మావతి. అవతల వెంగళ్ కామెంట్ మరో విధంగా సాగుతుంది రజనీ మీద. ఉత్త బుద్ధావతారం, ఎవరితోనూ కలవడు, బడి ఇల్లు, ఎట్లా పొద్దుపోతుందో మానవుడికి. ఒకరోజు కార్డ్స్ ఆడదాం రండి అని పిలిచాను, రాదండి అన్నాడు. లడ్డు లాంటి భార్య ఉంటే అతడికి కార్డ్స్, బయటకి తిరుగుళ్ళు ఎందుకు? ఏం లడ్డు అయినా ముఖం కొట్టేయదు. పుష్పని తీసుకువచ్చింది ఆడడానికైనా కబుర్లతో కాలం తెలియకుండా గడిచిపోయింది. ఇహ లేవండర్రా, సమీ పూజకు వేళయ్యింది, గుడికి వెళ్ళాలి పని గుర్తు చేసింది రుక్మిణమ్మ. అరగంట తరువాత ఆడ మలయాళమంతా కదిలితే 10 నిమిషాల తరువాత మగవాళ్ళు పోజులు కొడుతూ బయలుదేరారు. ఇంట్లో ఉండి రజనీ చూస్తూనే ఉన్నాడు. అతడికి చెప్పలేని నిస్పృహగా ఉంది. తను కన్నా కలలన్నీ కరిగిపోయాయి. పుష్పను విద్యావతిని చేయాలనుకున్నాడు. చదువంటే చెప్పలేని విసుగు ఆమెకు. పరీక్షకు తెచ్చిన పుస్తకాలు తెచ్చినట్టు ఉండిపోయాయి. కనీసం తనని అర్థం చేసుకునే స్థితికైనా ఆమెను దిద్దాలనుకున్నాడు. ఆ విషయంలో పూర్తిగా పరాజయం పొందాడు. పుష్పకు తనని గురించి ఆలోచించుకోవడం తప్ప ఎదుటి మనిషి గురించి ఆలోచించాలన్న జ్ఞానం లేదు. ఎప్పుడూ నిట్టూర్పులు.
సుఖపడడం లేదన్న చింత, జీవితం దరిద్రంలో వ్యర్థమవుతుందన్న బెంగ. ఈ బాధ శివారెడ్డి ఐశ్వర్యంతో పోల్చుకోవడం వల్ల వస్తుందేమోనని, ఈ పరిసరాలకి దూరంగా తీసుకువెడితే పుష్పలో మార్పు వస్తుందేమోనన్న ఉద్దేశంతో రజనీ అక్కడ నుండి ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టాడు. హాల్లో రజనీకాంత్ అంటూ వచ్చాడు కొలీగ్ గోపాల్. ఇంట్లో ఒక్కరే ఉన్నట్టున్నారే, గుడిదాకా వెడదాం రండి. రజనీ చేతిలో ఉన్న పుస్తకం తీసి టేబుల్ మీదుంచి తాళం కప్పు చేతిలోకి తీసుకున్నాడు. పండగ రోజు కూడా పాత మొగుడేనా అన్నట్టు కొత్త బట్టలు వేసుకోలేదేం? ఆ మాట విననట్టుగానే ఊరుకున్నాడు రజనీ. మగవాడు ఏ సరదాలు అనుభవించాలన్నా పెళ్ళి కాకముందేనండి బాబు. పెళ్ళయిందా? మగవాడు అమ్మవారి సేవకుడున్నమాట. రజనీ పరిస్థితి ఏదో అర్థమైనట్టుగా భళ్ళున నవ్వాడు బ్రహ్మచారి గోపాల్. అతడి కొత్త బట్టల నుండి సెంటు వాసన గుబాళిస్తుంది. అతడి స్వేచ్ఛా జీవితంలాగే. ఎవరి ముందు మనసు విప్పుకోలేడు రజనీ, ఎవరితోనూ చెప్పుకోలేడు గుండెలోని బాధ. పుష్ప సంతోషించాలని 200 పెట్టి ఖరీదైన చీర జాకెట్టు తీసుకున్నాడు. సంతోషించిందా? లేదు. ఏదో తెచ్చాడు, కట్టుకుంటున్నాను అన్నట్టు కట్టుకుంది. ఇక ఏం చేస్తే పుష్ప మనసు రంజించి తన కనుసన్నల్లో తిప్పుకోగలడు? ఒక్కొక్క ఆశ తెగిపోతున్నది రజనీలో. గుడిలో ప్రవేశించి గంట మ్రోగించాడు. పూజారి తీర్థం శటగోపం ఇచ్చాడు. ఎవరెవరో ఎదుటిపడి నమస్కరిస్తున్నారు. అన్యమనస్కంగా అందుకుంటున్నాడు రజనీ. అక్కడ ఆడవాళ్ల కళ్ళన్నీ తన మీద కుతూహలంగా నిలిచి ఉండడం చూచి ఇబ్బందిగా అక్కడ నుండి కదిలాడు. గుడిని ఆనుకొని చిన్న తులసి తోట ఉంది. పూజకు పనికి వచ్చే దేవగన్నేరు, ఎర్రగన్నేరు లాంటి పువ్వుల చెట్లు కూడా ఉన్నాయి. గుంపులో కూర్చోవడం ఇష్టం లేని రజనీ అటు దారి తీసి చూడకూడని దృశ్యమే చూశాడు. పుష్ప, వెంగళ్ దేవగన్నేరు చెట్టు చాటున కూర్చుని ఉన్నారు. నేను తెచ్చిన చీర కట్టుకోలేదేం? వెంగళ్ అంటున్నాడు. ఎలా కట్టుకోను? చీర ఇక్కడిదంటే ఏం చెప్పను ఆయనకి? కట్టుకోవా? ఆయన ఊరు వెళ్ళినప్పుడు కట్టుకొని చూపిస్తాను. అబ్బా, ఎన్నాళ్ళిలా నన్ను దూరంగా ఉంచుతావు? పండగ రోజైనా నాకు ప్రజెంటేషన్ ఇవ్వవా? నీకు ప్రజెంటేషన్ ఇస్తే మా రజనీ గారు ఊరుకోరు. చవటబడి పంతులు, ఎలా కాపురం చేస్తున్నావబ్బా ఆ బుద్ధావతారంతో? ఒక్క సరదా లేదు, పాడు లేదు. నిన్ను చూస్తే నాకే జాలేస్తుంది. నాకో దారి చూపని జాలి ఏం చేసుకోను? ఆ విడాకులు అయిపోని నిన్ను నా జీవితానికి పట్టపురాణిని చేసుకుంటాను. అబ్బా, ఒట్టి ఊరింపు. ఊరింపు కాదు, మీ చవట బడిపంతుల్లాగాననుకున్నావా? నాకు డబ్బుంది. భూమి మీద స్వర్గం సృష్టించి చూపుతాను తెలుసా? నువ్వు సచీదేవివి, నేను ఇంద్రుడిని. చీనాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, రోజు మనం త్రాగేది అమృతం, నీళ్లు కాదు. కవిత్వానికేం? కవిత్వంలో సగం అబద్ధం ఉంటుంది. ఈ డైలాగు తప్ప మరొకటి రాదా? రజనీ చెవిలో లీలగా వినిపిస్తున్నాయి ఆ మాటలు. ఏదో గత జన్మలోనివి లీలగా స్మృతికి వచ్చినట్టుగా. రజనీ పెదవుల మీద నవ్వు. పుష్ప ఆ పుష్పే. అతడు రజనీ కాడు, వెంగళ్. చూడు, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిన్ను కశ్మీర్ లేవనెత్తుకుపోతాను. నువ్వు కోరుకునే నగలు, చీరలు, భోగాలు. ఓ! పుష్ప బలహీనత ఎక్కడో తెలిసిపోయినట్లుగా అక్కడే ఒడుపుగా పట్టేశాడు వెంగళ్. నెమ్మదిగా వెనుదిరిగిన రజనీలో అగ్నిపర్వతాలు బద్దలు కాలేదు. ప్రతీకారేచ్ఛ జ్వాలల నాలుకలు చాచలేదు. కాళ్ల క్రింద భూమి కదిలిపోలేదు. శవాన్ని చితిలో ఉంచి నిప్పంటించిన వైరాగ్యం మనసుని ఆవరించుకోగా గుండెల్ని చీల్చుకుంటూ సుదీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది. పుష్పతో తన జీవితం ఒక రంగుల హరివిల్లులా ఊహించుకున్నాడు. చివరికి ఏమైంది? బూడిద. తనకు, తన ఆశలకు, తన అభిరుచులకు ఎంత మాత్రం సరిపడని అమ్మాయిని జీవన సహచరిగా ఎన్నుకొని ఎంత భంగపడ్డాడు. గాజురాయికి మెరుగులు దిద్దాలనుకున్నాడు. నగలో పొదిగి అందమైన ఆభరణంగా చెయ్యాలనుకున్నాడు. ఎంత పిచ్చితనం! తనిప్పుడు ఏం చెయ్యాలి? మౌనంగా పుష్ప జీవితం నుండి తొలగడం ఒక్కటే దారి. రజనీ ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు కారు ఆగి ఉంది. కారులో సుధామై ఉంది. నారాయణరావు శివారెడ్డి కాంపౌండ్ నుంచి వస్తున్నాడు. చాలా రోజులకు తల్లిని చూడడం, అది సర్వనాశనం జరిగిన మనస్సంతా మహాశూన్యమైనప్పుడు చూడడం, ప్రాణం పోతున్న వాడికి అమృత తుల్యమైన గాలి సోకినట్టుగా అయ్యింది. చిన్నపిల్లాడిలా తల్లి గుండెల్లో ఒదిగిపోయి సేద తీరాలనిపిస్తోంది. అమ్మా! గుండె లోతులోకి వచ్చినట్టుగా పిలిచాడు. రజనీ ఆవిడకి ఏడుపు వచ్చేస్తున్నట్టుగా ఉంది. ఇద్దరికీ మధ్య నారాయణరావు ప్రవేశించాడు. ఎలాంటి వేళ బయలుదేరామో గాని ప్రపంచయాత్ర చేసి వచ్చినంతగా అలసిపోయాం బాబు
అమ్మగారు మరీ కొడుకు కోడల్ని పండక్కి ఇంటికి తీసుకువెళ్లాలని వాళ్ళసలు తెల్లవారుజామున బయలుదేరారు. ఏదో యాక్సిడెంట్ గొడవలో చిక్కుకొని పోలీసుల నుండి బయటపడేసరికి ఈ వేళ అయిందట. రా అమ్మా. తల్లిని ఇంట్లోకి పిలుస్తూ రజని సిగ్గుపడ్డాడు. తను కలలు కన్నట్టు పుష్పతో తన వైవాహిక జీవితం స్వర్గం అయితే ఆ స్వర్గంలోకి సగర్వంగా తల్లిని ఆహ్వానించేవాడు. ఇప్పుడు తల్లి ముందు తలెత్తుకోలేనంత చిత్తుగా ఓడిపోయాడు. తొలి వలపు మత్తులో పై మెరుగులు చూసి హృదయ సంస్కారం లేని ఒక స్త్రీకి జీవితంలో భార్యగా చోటిచ్చి తను చాలా నష్టపడ్డాడు. ఈ నష్టం ఈ జీవితంలో తీరేది కాదు. తొలి వలపు, తొలి కళత్రం, తొలి సంతానం, వీటికి సాటి మరేదీ కాలేదు. ఈ 3 అనుభవాలు తన జీవితంలో ఎంత చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అరగంట తర్వాత టీ తాగే సేద తీరిన సుధామై ఇలా అంది. మొత్తానికి నీ పట్టే నెగ్గించుకున్నావుగా రజని. ఇంత మొండితనం, ఆత్మనిబ్బరం ఎక్కడ నేర్చుకున్నావు అని ఆశ్చర్యం వేస్తోంది. నారాయణరావు వచ్చి ఈ పూరి కొంపని, నీ బీద జీవితాన్ని వర్ణించి చెబుతుంటే నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయనుకో. కొడుకు ముందు ఓటమి ఒప్పుకోవడానికి తల్లికి సిగ్గేమిటని నేనే వచ్చేశాను. ఓడిపోయింది నువ్వు కాదమ్మా, నేను. రజనీలో మూగ బాధ. రేపు ఉదయమే మనం బయలుదేరాలి. ఏమైనా సర్దేవి ఉంటే నారాయణరావుకి డ్రైవర్కి చెబుతాను. ఇంత హఠాత్తుగా ఎలా అమ్మా? ఇప్పుడు నాకు సెలవలేదు. సెలవేమిటి రజని? నీ ఉద్యోగం అంత అపురూపమైందా? నీకు వచ్చే జీతం కంటే మన గుమాస్తాకి ఎక్కువ ఇస్తున్నాం. మనకింత ఉండి నువ్వు ఉద్యోగం చేసే కర్మేమిటి? ఇన్నాళ్ల సంగతి వేరు. ఇప్పుడు కూడా నీకా మూర్ఖమేనా? అన్నయ్యలు కూడా ఉద్యోగం చేస్తున్నారుగా అమ్మా. వాళ్ళది కర్మ కానిది నా ఒక్కడిదే కర్మ. వాళ్ళ చదువంతా ఫారెన్లో గడిచింది. వాళ్ళకి ఫారెన్ బాగా అలవాటైపోయింది. వాళ్ళు చేసే ఉద్యోగాలు మామూలువి కాదు. ఇండియాకి రావాలంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఏం చెయ్యాలి? చిన్న కొడుకువని దూరం పంపడం ఇష్టం లేక మా దగ్గరే ఉంచుకున్నాం నిన్ను. నీ మీదే మా ఆశలన్నీ. నాన్నగారు ఏ పని చూసుకోలేకపోతున్నారు. నువ్వు రాకపోతే కుదరదురా. కోడలు కూడా వస్తే ఆ ఇంటిలో నిండుదనం వస్తుంది. గుమ్మం పక్కన ఉండి వింటున్న పుష్ప గుండెల్లో కోటి వీణలు మోగుతున్నట్టుగా ఉన్నాయి. ఎన్నాళ్లకి తన కలలు తీరబోతున్నాయి. గుడి నుండి తను వస్తూనే తనను చూసి, తన బోసి మెడను చూసి ఆవిడ మెడలో చంద్రహారం తీసి తన మెడలో వేసింది. పుష్ప చెయ్యి ఆప్యాయంగా తడుముకుంది హారాన్ని. ఇప్పుడు రావడానికి వీలు కాదమ్మా. ఎందుకు రాలేవురా? కారణం చెప్పలేను. భార్య వచ్చాక కన్నతల్లే అంత పరాయిదైందా? నేను చాలా తప్పు చేశానమ్మా. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అర్థమయ్యేటట్టు చెప్పు రజని. ఇప్పుడేమీ చెప్పలేనన్నానుగా. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదా? సుధామయి ఆర్తిగా మెల్లగా అడిగింది. కళావిహీనంగా ఉన్న కొడుకు ముఖం చూస్తుంటే ఆవిడకేదో అర్థమవుతున్నట్లుగా ఉంది. ఆ సంగతి వదిలై నాన్న గురించి చెప్పు. మందులు వాడుతున్నారా? మాట మార్చాడు రజని. సుధామై వచ్చిన పని కాకుండానే వెళ్ళిపోవలసి వచ్చింది మర్రోజు. ఎంత బ్రతిమిలాడినా రజని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. పుష్పకి అతడి వ్యవహారం ఎంత ఒళ్ళు మండించిందో చెప్పలేం. అదృష్టదేవత ఇన్నాళ్టికి తన కోసం తలుపులు తెరిస్తే రజని నిర్దయగా మూసివేశాడు. సుధామై అటు వెడుతూనే ఇటు విరుచుకుపడింది రజనీ మీద. మనుషులకి కష్టాలు వస్తే ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలిరా దేవుడా అని దేవుళ్లాడతారు. మీరు కోరి కష్టాలకు కౌగిలించుకోవడం చూస్తుంటే మీకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది. ఇప్పుడున్న కష్టాలేమిటి? భవంతుల్లో ఉండాల్సిన మనం ఈ పూరి కొంపలో పడడం కష్టం కాదు. దాసదాసీజన పరివారంతో చేయించుకోవలసిన మనం నేనిలా పని మనిషి లేకుండా చాకిరీ చేసుకోవడం, మీరు ముష్టి 300 జీతం కోసం బళ్ళో గొంతు చించుకు అరవడం కష్టం కాదు. అత్తయ్య అభిమానం విడిచి వచ్చి పిలిస్తే కనీసం ఆమె మాట మన్నించడం కోసమైనా మనం వెళ్లాల్సింది. కనీసం నన్నైనా తనతో పంపించమంది కదా. దానికి మీరు ఒప్పుకోలేదంటే ఏమనాలి? కొందరికి అందం అదృష్టం వరిస్తే బుద్ధి దాన్ని చుట్టి అవతలికి పారేస్తూ ఉంటుంది. దానికి ఎవరేం చేస్తారు? రజని విరక్తిగా నవ్వి అన్నాడు. నా బుద్ధి ఎంచుతున్నారా? ఏం చేశానని ఆ మాట అంటున్నారు? ఉక్రోషంగా అడిగింది. ఏదో ఉంది కాబట్టి అంటున్నాను. ఆ సంగతి నిదానంగా నీకే తెలుస్తుంది. కొంచెం విడమరిచి చెబుదురు. నీ పెట్టెతెరు జవాబు అదే చెబుతుంది. చెంపపెట్టు తగిలినట్టుగా నిశ్చేష్టిత అయ్యింది పుష్ప. నేను తెరవనా? వ్యంగ్యంగా అడిగాడు. వద్దు. మొండి ధైర్యాన్ని కూడా తీసుకుంటూ అంది. ఎందుకు?
ఆ పెట్టెలో ఏముందని? వెంగళ్ రెడ్డి నీకు బహుమతి క్రింద ఇచ్చిన చీర వగేరా. ఎవరు చెప్పారు మీకు అతడిచ్చాడని? వీలున్నప్పుడు డబ్బివ్వొచ్చని రుక్మిణమ్మ ఇచ్చింది. ఆడదానికి బొంకడం వెన్నెతో పెట్టిన విద్య అన్నట్టుగా అంది. డబ్బు కోసం పడుపు వృత్తికైనా దిగుతావా? ఆ మాట అంటే నీకు చెప్పలేని రోషం. రజనీ గొంతులో అసహ్యం కాఠిన్యం నిండిపోగా అన్నాడు. నువ్వొక గాజు ముక్కవి. నీ తళతళ చూసి ఏ మాణిక్యంగానో భ్రమపడి దానికి మెరుగులు దిద్ది దాంపత్యమనే ఆభరణంలో అలంకరిద్దామనుకున్నాను. కానీ నీ విషయంలో నేను చాలా మోసపోయాను, నష్టపోయాను. వారం రోజుల్లో నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. నా దారిన నేను వెళ్ళిపోతాను. నీకు దారి వెంగళ్ రెడ్డి చూపుతాడు. ఎంత సంకుచితం! మగబుద్ధి పోనిచ్చుకున్నారు గాదు. అడ్డమైన మగవాళ్లతో నాకు సంబంధం కడతారా? ఏం చూసి మీరీ మాటలంటున్నారు? నిన్న గుడిపక్కన వెంగళ్ రెడ్డితో నిన్ను చూసి రజనీకి తన విషయం తెలిసిపోయిందన్న ఉక్రోషంతో సుధామయి తన మెడలో వేసిన చంద్రహారం తీసి అతడి ముందు విసిరికొట్టి లోపలికి వెళ్ళి పడుకుంది పుష్ప. హారం నుండి 4-5 రాళ్లు ఊడిపడి ఆ ఖాళీలతో వికారంగా అగుపడుతున్నది హారం. శీలం లేని ఆడదాని జీవితము ఆ రాళ్ళూడిన చంద్రహారంలాగే ఎంత వికారమయ్యింది. అతడి మనసిప్పుడు ఒక వేశ్యాబంధం నుండి బయటపడ్డట్టుగా ఉంది. అంతే, అంతకు మించి పెద్ద బాధ లేదు. పుష్పని ఏదో మొండి ధైర్యం ఆవహించింది. రజనీ వదిలేస్తే వదిలేయని. తన అందానికి నీరాజనాలు పట్టేవాళ్లు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ముఖ్యంగా వెంగళ్ తనంటే మరీ పడి చస్తాడు. వాళ్ళింట్లో అందరికీ తనంటే ఎంత ఆరాధన, తనంటే ఎంత ఇష్టపడతారు. తమలో ఒక మనిషిలా చూస్తారు. రుక్మిణమ్మకు తనంటే మరీ అభిమానం. ఈ రజనీ కాకపోతే వెంగళ్ ఉన్నాడు తనకు. ఈ గౌరవం ఉండకపోవచ్చు. గౌరవం తననేం సుఖపెట్టింది? వెంగళ్ తనని ఇష్టపడినన్ని రోజులు తనకు ఏ గౌరవంతోనూ పనిలేదు. ఆ తరువాత తనకి కష్టాలు మొదలవుతాయా? ఆనందంగా సెలవు తీసుకుంటుంది ఈ ప్రపంచం నుండి. రజనీని పెళ్లాడి తనేం పొందింది? సుధామే వచ్చి వెళ్ళాక రజనీ జాగీర్దారుల కొడుకన్న సంగతి, అతడి ప్రేమ వివాహం అన్నీ తెలిసిపోయాయి ఊళ్ళో. రజనీ అంటే అందరికీ గౌరవం పెరిగింది. వెంగళ్కి ఇప్పుడు పుష్పకేసి చూడాలంటే జంకుగా ఉంది. చవట బడిపంతులని గేలి చేసిన రజనీకాంత్ ఒక జాగీర్దారు కొడుకు. ప్రేమించిన పడతి కోసం ఐశ్వర్యం కాలదన్ని వచ్చిన మామూలు జీవితం వరించిన గొప్ప మనిషి. అతని గొప్పతనం తనకు ఎన్ని జన్మలెత్తినా వస్తుందా? కానీ పుష్ప వచ్చేసింది అతడి దగ్గరికి. వచ్చేశాను. కశ్మీర్ తీసుకువెడతావో, స్వర్గం తీసుకువెడతావో, నరకానికి తీసుకువెళ్ళినా వస్తాను నీతో. పిచ్చెత్తిందా? వెంగళ్ తెల్లబోయాడు. ఇప్పటికి ఎత్తలేదు. ఇప్పుడు నువ్వు వెనకడుగు వేశావా? అప్పుడు నిజంగా ఎత్తుతుంది నాకు. వస్తే భార్యతో తప్ప ఒక్కడిని రానని శపథం చేసిన రజనీ ఒక్కడే తిరిగి వచ్చాడు తల్లిదండ్రుల దగ్గరికి. కోడలిని తీసుకురాలేదేం రజనీ అడిగింది సుధామై. ఎలా నా జీవితంలోకి వచ్చిందో అలాగే వెళ్ళిపోయిందమ్మా. అంటే నన్ను దొరబాబుగా ప్రేమించింది. నేను దొరబాబుగా ఉంటేనే దాని ప్రేమ నిలిచేది. మామూలు బడిపంతుల్ని అది ప్రేమించలేకపోయింది. మరో దొరబాబు కాదు కానీ అలాంటి వాడినే అది ప్రేమించడం మొదలుపెట్టింది. తన దారికి తనని వదిలేశాను. ఎంత అప్రదిష్ట, ఎంత అవమానం. అందుకే ఆ రోజు అంత వారించింది. విన్నావు కాదు, పుట్టుకతో కొందరికి, డబ్బుతో కొందరికి సంస్కారం వస్తుంది. దాసీదాన్ని తెచ్చి రాణి సింహాసనం మీద కూర్చోబెడితే దానికి హుందాతనం, ఆ గొప్ప బుద్ధి ఎలా వస్తాయి? వలపు మత్తులో నేను చేసిన పొరపాటుకు నా జీవితంలో తీర్చుకోలేని నష్టం ఏర్పడిందమ్మా. కానీ ఒక్క ఉపకారం మాత్రం జరిగింది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో చూశాను. శ్రమ పడడంలో ఆనందం చూశాను. అతడికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. తల్లిదండ్రుల దగ్గర వారం రోజులు గడిపి డ్యూటీలో జాయిన్ కావడానికి బయలుదేరబోతుంటే వారించారు. నాన్నగారు, మీరు పూర్తిగా రెస్ట్ తీసుకునే వయసు వచ్చాక నేను ఎలాగో ఈ బంగారు పంజరం తప్పదు. అంతవరకైనా స్వేచ్ఛగా తిరిగి వస్తాను. అంగీకరించక తప్పలేదు. కాలచక్రం 2 సార్లు తిరిగింది. రజనీకి ఈ మధ్య మరో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. తేనెవాకలో పుష్పతో జీవితం ప్రారంభిస్తూ కన్న రంగుల కలలేవి ఇప్పుడు రజనీలో లేవు. అన్నీ ఒడిదుడుకులు గడిచి ప్రశాంతంగా ప్రవాహం మీద సాగిపోయే పడవలా ఉందతడి మనసు. ప్రశాంతంగా పరిసరాలను పరికిస్తున్న మౌనీలా ఉన్నాడతను. ఆ సమయంలో సుధా అతడి జీవితంలో ప్రవేశించింది. సుధా ఆ ఊరి జమీందారుల అమ్మాయి. BA పాస్ అయింది. సాహిత్యం, చిత్రలేఖనం అంటే ప్రాణం. అందులో మంచి ప్రవేశముంది కూడా. సుధా తమ్ముడు రోజు సాయంకాలం రజనీ దగ్గరకు వచ్చి
పాఠం చెప్పించుకుంటాడు. సుధకి తోచనప్పుడల్లా తమ్ముడితో వచ్చి మాస్టారుతో కబుర్లు పెడుతుంది. చెరువు గట్టుకి అతడితో వాకింగ్కి వెళ్తుంది. ఈ పరిచయం ఎక్కడికి దారి తీస్తుందో పసిగట్టిన రజని హద్దులు పెట్టాలని చూశాడు గాని సుధా పట్టించుకోలేదు. సుధకి ముఖ్యంగా నచ్చింది రజని నిరాడంబరత్వం, తరువాత అతడి స్ఫురద్రూపం. అతడు తనకంటే ఎక్కువ పుస్తకాలు చదివాడు. ఏ పుస్తకం గురించి టాపిక్ వచ్చినా చక్కగా విమర్శించగలడు. అతడి మాటల్ని ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. సాహిత్యం గురించి అనర్కళంగా మాట్లాడే అతడు మిగతా విషయాల్లో మితభాషి. సుధా హృదయంలో తనకు తెలియకుండానే ఒక స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు రజని. వెలుగును తన కౌగిట చిక్కించుకోవడానికి చీకటి రాక్షస బలంతో తరుముకు వస్తున్నది. పడమట చీకటి అరుణవర్ణం వ్యాపించి ఉంది. నక్షత్ర మండలంలో ఒక చుక్క ఉదయించి చెరువు నీళ్లల్లో తన ముఖం చూచుకుంది. చెరువు గట్టున ఉన్న చెట్ల మీదకి చేరిన పక్షులు అరుపులు ఇంకా సద్దుమణగలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు రజని? నేను అడగకూడనిది అడిగానా? తన ప్రశ్నకు జవాబు ఆలస్యమవుతుంటే ఆందోళనగా అడిగింది సుధా. అడగకూడనిది కాదు కానీ ఇవ్వలేనిది అడిగావు సుధా, రజని గంభీరంగా అన్నాడు. ఇవ్వలేనిదా? నాకు పొందే అర్హత లేదనుకోనా? అది ఇంతకు ముందే ఒకరికి ఇచ్చేశారనుకోనా? కృంగిపోతున్నదానిలా అడిగింది. దేవుడికి ఒకసారి సమర్పించిన పువ్వు మళ్ళీ పూజకు పనికిరానట్టే ఒకసారి ఒకరికిచ్చిన మనసును మరొకరికివ్వడం అది పవిత్రమనిపించుకోదు. సుధా చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది గొంతు పెగుల్చుకున్నట్టుగా, ఎవరు ఆ అదృష్టవంతురాలు? మీ అభిరుచులను బట్టి తను చాలా అందగత్తె అనుకోవాలి. మిడతను ఆకర్షించే మంటలాంటి అందం. వెళ్ళి రెక్కలు కాల్చుకొని బయటపడ్డాను. వివరంగా చెప్పండి. వివరంగా చెప్పడానికి ఏమీ లేదు. తొలి యవ్వనపు ఆకర్షణలో నేనొక అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నను ఎదిరించి ఆ అమ్మాయినే పెళ్ళాడాను. 3 నాళ్ల ముచ్చట అయిపోయింది మా కాపురం. బరువుగా నిట్టూర్చాడు రజని. తన రంగుల కలలు నేను తీర్చలేకపోయాను. తీర్చడానికి నా జీతం చాలదు. ఉన్నంతలో సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలనే తత్వం నాది. ఒక్కసారే స్వర్గలోకపు అంచులు చూడాలనే మనిషి తను. మా దారులు వేరైపోయాయి. మీరు విడిపోయారా? పూర్తిగా. చట్టరీత్యా విడాకులు తీసుకున్నారా? చట్టరీత్యా కాకపోయినా ఆమె తిరిగి భార్యగా నా జీవితంలోకి వచ్చే అవకాశం లేదు. జీవితాంతం ఇక అలాగే ఉండిపోదలుచుకున్నారా? నేను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా నా జీవితం ఒంటరిగానే గడపదలుచుకున్నాను. పొరపాటు జరిగితే దిద్దుకునేందుకు ప్రయత్నించాలి. జీవితాన్నే బలి చేసుకుంటారా? జీవితంలో ఏ పొరపాటు జరిగినా దిద్దుకోవచ్చేమో గాని జీవితమంతా కష్టసుఖాలు పంచుకోవలసిన సహచరి విషయంలో తొలి ఆకర్షణ చాలా ప్రమాదకరమైనది సుధా. అది మీ జీవితం నుండి నేర్చుకుని నాకు చెప్పే పాఠమా? ఒక విధంగా అంతే అనుకో. నా గురించి నీకెంత తెలుసు? అప్పుడే ఇంత ఘాటు ప్రేమ? పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలని. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే చూపు మాత్రం చాలు. నీ చూపు నీకు తప్పు చెప్పిందని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? తప్పు చెప్పలేదు. మీరు వివాహితులని, జీవితం అదివరకే ఒకరితో పంచుకున్నారని తెలియకపోవచ్చు. మీ హృదయ సంస్కారం మీద నాకిప్పటికీ నమ్మకముంది. వెలుగును పూర్తిగా ఆక్రమించుకుంది చీకటి. పైన తారామండలం తళతళలాడుతున్నది. సన్నని నక్షత్రకాంతిలో ఇద్దరి శరీరాలు రేఖాకృతి దాల్చాయి. గుళ్ళో దేవతా శిల్పం శిథిలమైతే గుడినే పాడుపెట్టుకుంటారా? మరో దేవతా శిల్పాన్ని పునఃప్రతిష్ఠించరా? మీ జీవితంలో చోటుని నేను ఇప్పటికీ అర్థిస్తున్నాను రజని. నీది ఉత్త ఆవేశం తప్ప ఇంకేం కాదంటాను. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం నీ జీవితంలో అమలు పెడితే నువ్వు పశ్చాత్తాపపడే రోజు తప్పక వస్తుంది. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. నువ్వు ఊహించుకున్నంత తేలిక కాదు. సిరి సంపదల మధ్య పెరిగిన నువ్వు ఒక సామాన్యుణ్ణి ప్రేమించి అతడితో జీవితం పంచుకోవాలనుకోవడం. ఇది ఒక్కటే మీ అభ్యంతరమైతే ఇంకేం మాట్లాడకండి. సుధా ఉద్వేగంతో అతడి చేతులు పట్టుకుంది. ప్రేమించిన వాడి సన్నిధిలో కోటి సిరులు అనుభవిస్తుంది ఆడపిల్ల. ఇహ ఎదురు చెప్పడానికి రజనీకి మాటలు దొరకడం లేదు. తొందరేం లేదు సుధా. ఒకసారి నాతో వచ్చి మా వాళ్ళని, మా ఇంటిని చూసి నీ నిర్ణయం ఇదే అయితే నేనిక ఎదురు చెప్పను. ఓకే అరిచినట్టుగా అంది సుధా. ఇదమ్మా మా రజనీ ప్రేమ కథ. ఆ పిల్ల కోసం మమ్మల్ని, ఆస్తిని అన్నీ వదులుకుపోయి సామాన్యమైన జీవితం వరించాడు. చివరికి ఆ పిల్ల అలా చేసింది.
దొరబిడ్డగా డబ్బున్నవాడిగా ప్రేమించింది. వాడు మామూలు బడిపంతులుగా జీవితం గడప నిశ్చయించుకునేసరికి మరో డబ్బున్నవాడి వైపు ఆకర్షితురాలయ్యింది. ఆ పిల్లకి పూర్తి విరుద్ధంగా నువ్వు మా రజనీని ప్రేమించావు. సామాన్యుడిగా నిరాడంబరుడిగా ఆకర్షించిన మా రజని నిజంగా డబ్బున్నవాడు దొరబిడ్డ. ఇప్పుడు నీ ప్రేమ నిలుస్తుందో లేదో గాని నువ్వు మారకుండా ఉంటే మా రజనీ సంగతేమో గాని నేను ఎక్కువగా సంతోషిస్తాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే నా కొడుకు బ్రతుకు మ్రోడు అయ్యింది. నీ సహచర్యంలో వాడి జీవితం చిగురులు తొడుగుతుందన్న ఆశ నాకుంది అంది సుధామయి. రజనీతో వచ్చిన సుధా అతడి తల్లిదండ్రుల్ని అతడి ఐశ్వర్యాన్ని చూసి చకితురాలయ్యింది. రజనీ తల్లికి ఆమెను పరిచయం చేసి మేడ మీదకు వెళ్ళిపోయాడు. రజనీ మామూలు బడిపంతులుగా జీవితం గడపడానికి కారణం ఏమిటని అడిగింది సుధా. రజనీ ప్రేమ కథ చెప్పింది సుధామయి. సుధామయికి జవాబు చెప్పకుండా నేను ఒకసారి మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వస్తాను అని లేచింది సుధా. రజనీ గది ముందుకు వచ్చి నిలబడి మే ఐ కమిన్ అంది. ఎస్. సుధా గదిలోకి వచ్చి అతడు కూర్చున్న కుర్చీకి ఎదురుగా కూర్చుంది. మీ అమ్మగారినడిగి మీ ప్రేమ కథంతా చెప్పించుకున్నాను. మీ నిర్ణయం మారిందనుకుంటాను. ఎందుకనుకుంటున్నారు అలా? నువ్వు నాతో ఊహించుకు వచ్చింది వేరు, ఇక్కడ చూసింది వేరు. మనిషికి డబ్బుండడం పాపం కాదు. అది మన మధ్య అడ్డు కాదు. దానికి మీరెంత విలువ ఇస్తారో నేను అంతే అంది సుధా. నా నిర్ణయం ఇంకా గట్టిపడింది మీ ప్రేమ కథ విన్నాక. ప్రేమించిన పిల్ల కోసం మీరు చేసిన త్యాగం వింటే మీరెంతో ఉన్నతులుగా కనిపిస్తున్నారు. మీరు ప్రేమకు ఇచ్చే విలువ తలుచుకుంటే నా గుండె పులకరిస్తోంది. మీ మనసులో ఏ కాస్త చోటు దొరికినా నేనెంతో పుణ్యం చేసుకు పుట్టాననుకుంటాను. నా జీవితంలో నీకు చోటివ్వడం వల్ల నేను అదృష్టవంతుడినవుతానన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నా అభిరుచులకు ఆదర్శాలకు సరిపోయిన అమ్మాయివి నువ్వు. నీ సహచర్యంలో నా జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ శుభ సమయంలో నేనొక కోరిక కోరదలుచుకున్నాను. కోరరానిదే కానీ కోరుతున్నాను. ఏమిటి? అందం వయసు ఉన్నంతవరకు పుష్పకేమీ పర్వాలేదు. తర్వాత ఆమె జీవితం తలుచుకోవడానికే భయంగా ఉంది. భార్య స్థానం ఆమెకెప్పటికీ ఇవ్వలేను. కానీ ఒక అనాథగా మనింట్లో ఆమెకి ఆశ్రయం ఇవ్వాలి. అలాంటి ఆశ్రయం ఆమె మన నుండి స్వీకరిస్తుందని నేననుకోను. నిజంగా వచ్చిందే అనుకోండి, ఆమెను ఉద్ధరించేందుకు మీతో సహకరిస్తాను. సాటి స్త్రీగా నాకది ధర్మం కూడా. ఈ సంతోష సమయంలో నాకు మాటలు తోచటం లేదు సుధా. మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడతాను, వినండి చాలు ఆనందంతో మెరిసే కళ్ళతో అంది సుధా. గలగలా నవ్వాడు రజని. చెప్పు, వింటాను అంటూ. కథ సుఖాంతం. ఈ కథలో పుష్పవల్లి తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. రజనీ లాంటి మనిషిని భర్తగా పొందడం సుధా అదృష్టం. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. అంతవరకు సెలవు. మరో మంచి నవలతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.